భారతదేశంలో ఈ అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ఈరోజు ఉదయం దాదాపు 5 లక్షల మందితోని విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి వరల్డ్ రికార్డు స్థాపించింది మన ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో చేసుకోవడం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయగలిగే సామర్థ్యం చేసే సత్తా ఈరోజు మన ప్రభుత్వానికి ఉంది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే మాట దృక్పథంతా ఈజీగా కూడా ఉండదు, చాలా కష్టతరమైన పని. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి మీద ఈ బాధ్యత ప్రధానమంత్రి గారు పెట్టారని చెప్పుకోవడం మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒకసారి చూస్తే యోగా ఈరోజు మనం చూసాం, కానీ చాలా మంది రోజు యోగా చేసి ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఈరోజు మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగా. చాలా మంది అంటారు యోగా ఏంటో చాలా మందికి తెలియదు, కానీ చాలా మంది చేస్తారు. చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఆరోగ్య రహస్యం, ఆ యాక్టివ్గా ఉండడం, ఆరోగ్య సంతులనం కాపాడుకోవడం ఇవన్నీ కూడా వెళ్తాయి. డబ్బులు ఎత్తి కొనుక్కునేది కాదు ఆరోగ్యం. మన చేతుల్లో మనం ఆరోగ్యాన్ని రక్షించుకునే శక్తి మనకే ఉంది. దాన్ని మనం యోగా మనం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు చెప్పారు, ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ యోగాన్ని కూడా చెప్పారు పెద్దవాళ్ళు. అదేవిధంగా చూస్తే దేహాన్ని దేవాలయంగా, జీవుడిని దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మలుచుకోవడానికి మార్గాన్ని చూపించేది యోగా అని చెప్పి కూడా అని పెద్దవాళ్ళు చెప్పారు. యోగాలో మారిన తరాలు కదిలిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, దేవుళ్ళు వచ్చిన అనాది కాలం నుంచి ఆధునికం దాకా మానవ జీవితానికి వరంగా నిలుస్తుంది యోగా. అది అమెరికా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఎక్కడ ఏదైనా కావచ్చు, ఈ యోగా నుంచి మానవాళికి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ విధంగా మనం చూస్తే మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క లక్షణం ఉంది. దీన్నే శరీర ధర్మం అంటారు. ఈ శరీర ధర్మాన్ని మనం పాటిస్తూ మన అలవాట్లలో అధర్మాన్ని అధిగమిస్తే ఆ అవయవాలు కూడా జబ్బు చేస్తాయి. దాన్ని కూడా మన శరీర ధర్మాన్ని పాటించి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటారు ఆరోగ్యం ఉండి జిమ్ చేయడం లేకపోతే కూడా అదొక మార్గం. కానీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అని చెప్పుకోవడం కూడా తెలియజేస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. మానసికంగా మనిషి చాలా శ్రద్ధగా ఉండాలి, అప్పుడే ఈ ఆరోగ్యానికి అర్థం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. యోగా పురాతనమైన కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉంది ఈ యోగా. వివేకానంద, స్వామి వివేకానంద భారతదేశాన్ని నుంచి ఇతర దేశాలకి తీసుకెళ్ళి ఇతర దేశాలు నేర్పించింది మన భారతదేశం, మన వివేకానంద అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది మన దేశంలో గురించి కూడా ఉంది. అదేవిధంగా మనకి మనం ఎదుర్కొంటున్న సగల రుగ్మతలు చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం పోగొట్టుకోవాలంటే ఒంటికి వ్యాయామం అంత ముఖ్యమో మనసుకి నిర్జలత కూడా అంత ముఖ్యం. ఇదందరూ కూడా దయచేసి అందరూ కూడా ఎవరు ఏ రంగంలో ఉన్నా అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ రెండు రంగాలలో సాధించేదే యోగా అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం అంటే మనందరం శరీరానికి అనుకుంటాం, కాదుని మనసుకు సంబంధించింది కూడా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకే మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చు, పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు, మందులు వేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకలేవు. మనసును కూడా స్పృశించి శరీరాన్ని మనసును సమతుల్యంలోకి తెచ్చే
ఈ యోగ ఫలితం యోగాభ్యాసానికి ఉంటుందని చెప్పుకోవడం మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, మనుషుల్ని ప్రేమించేవారు, సంపదను సృష్టించేవారు, అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మరి భారతదేశం మొత్తం కూడా ఈరోజు కొన్ని కోట్ల మంది, మన ఆంధ్రప్రదేశ్లోని 3 కోట్ల మంది ఈరోజు రిజిస్టర్ చేసుకున్నారు యోగా చేయడానికి. ఇది మన ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఆరోగ్యం ఈరోజు ఎప్పుడో చాలా 4 సంవత్సరాల మొదలు కూర్చున్నారు యోగా. అంటే ఈ యోగా వచ్చింది కాబట్టి మరింత ఈవెంట్ మన ప్రభుత్వం చేసింది కాబట్టి పరివర్తనలో ఉన్న మహారాష్ట్రలో కూడా సమయాన్ని కేటాయించడంలో కూర్చున్నారంటే అది నాయకత్వం, మానవాళి బాగుండాలని కోరుకునే లక్షణం ఉన్న నాయకుల పనికడం లక్షణం. మానసిక ఉదాహరణలు ఉంటారు, కంపౌండి నరికే పక్కన చాలా మంది ఉంటారు. వాళ్ళంతా మానసిక వికలాంగులు, వాళ్ళని చేయడం వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉంటుంది తప్పితే. కాబట్టి మనం ప్రకృతిని మనం రక్షించాలి.